హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. మీరు ఇష్టపడే వ్యక్తి మీ మాట వినాలన్నా, మీ దగ్గరికి రావాలన్నా, మీ సొంతం కావాలన్నా నేను చెప్పేటటువంటి ఇప్పుడు ఈ చిన్న టెక్నిక్ అనేది మీకు బాగా యూజ్ అయిద్దండి. ఎందుకంటే చాలామంది ప్రతి ఒక్కరికి వచ్చేసి లైఫ్లో ఫేవరెట్ పర్సన్ అనే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. అంటే బాగా ఇష్టపడేటటువంటి వ్యక్తి అనమాట. అసలు అంటే ఇక ఆ వ్యక్తి అంటే మనకి ప్రాణం. అసలు వాళ్ళ పేరు చెప్పంగానే వీళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి. అసలు అమ్మో ఎంత సంతోషపడిపోతారు, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పటిదాకా ఏదో లోకంలో ఉండి డిసప్పాయింట్గా ఉన్నోళ్ళు కూడా వాళ్ళ పేరు వినంగానే ఆ నచ్చిన వ్యక్తి పేరు వీళ్ళ చెవులో ఎవరన్నా అన్నీ పడితే గనక, చెవుని గనక పడితే అసలు తెలియకుండానే నవ్వేస్తారు. అసలు అంత సంతోషం వేసిద్ది అనమాట. అంటే ఆ మనిషి అంటే వీళ్ళకి ఆ మనసులో అంత ప్రేమ అనమాట. అది అబ్బాయికి అమ్మాయి అయినా అవ్వచ్చు, అమ్మాయికి అబ్బాయి అయినా అవ్వచ్చు. అలాగా ప్రతి ఒక్కరికి కూడా ఫేవరెట్ పర్సన్ అనేవాళ్ళు ఒకళ్ళు ఉంటారనమాట. అసలు వాళ్ళ పేరు విన్నా, ఇక వాళ్ళని చూసిన, దూరం నుంచి చూసిన వీళ్ళకి ప్రాణం లెగిసి వచ్చిద్ది అనమాట. అసలు అప్పుడు దాకా ఉన్నటువంటి ఇది కూడా బాధ కానీ ఏమన్నా ఉన్నా కూడా అదంతా పోయిద్ది అనమాట పండగకి వాళ్ళని చూసుకుంటే. అట్లాంటి మనిషి ఒక్కొక్కసారి ఏంటంటే మనల్ని కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ప్రేమ ఉన్నా కూడా మధ్యలో ఎవరన్నా వచ్చి వాళ్ళ మైండ్ మార్చేసేయటము, మన మీద లేనిపోని సాడీలు చెప్పటము, మనం మంచిగా ఉంటున్నా కూడా అవతల వాళ్ళు చూడలేక ఏదో ఒక రకంగా మన రిలేషన్లో వచ్చి గొడవలు పెడతాము. ఒక్కొక్కసారి ఏదో ఎందుకంటే కళ్ళతో చూసినవన్నీ నిజాలు కావు, చెవులతో విన్నాయి కూడా నిజాలు కాదు. కానీ ఒక్కొక్కసారి అట్లా అపార్థాలు చేసుకుంటే, అంటే కళ్ళకు అక్కడ జరిగేది ఒకటైతే ఇక్కడ ఇంకో రకంగా అర్థమైద్ది. అట్లా అపార్థాల వల్ల ఇలా రకరకాలుగా, లేకపోతే మనం మనతో ప్రేమగా ఉండి మనల్ని ప్రేమించినా సరే మధ్యలో వేరే వాళ్ళు కొంచెం అట్రాక్ట్ అవ్వగానే వాళ్ళ వైపు తిరిగిపోవటం ఆటోమేటిక్గా, ఇట్లా రకరకాల కారణాల వల్ల మనల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. మనల్ని అంటే ఒకప్పుడు ఇష్టపడినా చేసినా కూడా రకరకాల కారణాల వల్ల మధ్యలో ఏదో ఒక కారణం వల్ల గొడవలు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి వ్యక్తులు మనం సడన్గా ఏంటంటే ఫోన్లు బ్లాక్ చేసేస్తారు. అప్పటిదాకా బాగా మాట్లాడిన వాళ్ళు తిన్నావా, లేచావు, పనుకున్నావా, ఏం చేస్తున్నావు, ఏంటి అది ఇది అని చెప్పి ఫోనులు చేసి ఫోనులు టైం కూడా తెలియకుండా గంటలు గంటలు మాట్లాడుకున్న వాళ్ళు సడన్గా ఏమైద్ది, ఫోన్లు ఆపేసేస్తారు, నంబర్ బ్లాక్లో పెట్టేసేస్తారు. ఒక మెసేజ్ చూడరు, ఒక కామెంట్ చూడరు, దేనికి రిప్లై ఉండదు, ఏమన్నా స్టేటస్లు పెడితే చూడరు. ఇట్లా వాళ్ళ కోసం మనం అదే లోకంలో ఆలోచిస్తున్నా కూడా వాళ్ళకి ఎటువంటి స్పందన ఉండదు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. అసలు మనల్ని పట్టించుకోరన్నమాట. మనది ఇంకా మనది ఒక ఇది అన్నట్టుగా, మన చాప్టర్ అయిపోయింది అన్నట్లుగా తీసేస్తారనమాట. అంత మార్పు వచ్చింది. కానీ వాళ్ళు మనకు కావాలి, ఎందుకంటే మనం సిన్సియర్గా ఉన్నాం. ఇక్కడ వాళ్ళల్లో మార్పు వచ్చింది కానీ మనలో మార్పు రాలా. మనం అప్పుడు ఎలా ఉన్నాము, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాము. కానీ అలాంటి వ్యక్తిని మనం మార్చుకోవటం మన బాధ్యత. కాబట్టి మీరేం చేస్తారంటే, అది ఎవరైనా లవర్స్ కావచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, భార్య భర్తను మార్చుకోవటానికి కానివ్వండి, భర్త భార్యను మార్చుకోవటానికి కానివ్వండి, లవర్స్ కానీ ఎవరైనా సరే, అబ్బాయి అమ్మాయి అయినా, అమ్మాయి అబ్బాయి అయినా సరే, ఎవరైనా సరే చక్కగా ఈ పని కనుక, ఈ చిన్న పరిహారం కనుక చేస్తే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట. మీరేం చేస్తారంటే, ఈ పరిహారం వచ్చేసి ఆదివారం పూట కానీ, అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, అష్టమి రోజు కానీ ఇలాంటి టయాల్లో చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా చేయొచ్చు, కానీ కాకపోతే ఇలాంటి రోజుల్లో చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. ఆడవాళ్ళేమో శుభ్రంగా ఉన్నప్పుడు చేసుకోవాలంటే, కొంచెం ఏమన్నా దూరంగా ఉన్నప్పుడు అలాంటప్పుడు కాకుండా ఆడవాళ్ళు చక్కగా మామూలుగా ఉన్నప్పుడు చేసుకోవాలి. లేకపోతే మాత్రం ఈ పరిహారం అనేది పనిచేయదు. కొంతమంది భర్తలు మగవాళ్ళు ఆడవాళ్ళ కోసం చేస్తూ ఉంటారు. అలా మగవాళ్ళు ఆడవాళ్ళ కోసం చేసేటప్పుడు వాళ్ళు కూడా పరిశుభ్రంగా ఉండి చేసుకోవాలి. అంటే స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ అలాంటివి చేయకూడదు అనమాట. ఇంట్లో నాన్ వెజ్ అనేది వండకూడదు. ఆ రోజు ఇది చేయాలనుకున్న రోజు ఇంట్లో నాన్ వెజ్ అనేది వండకూడదు. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి, వెజ్ అనేది వండుకోవాలి. ఇవి మీరు కొంచెం చిన్న చిన్నవి పాటించండి. ఎందుకంటే ఇలాంటి పొరపాట్ల మూలాన పరిహారానికి రిజల్ట్ రాకపోతే మళ్ళీ వేస్ట్ అని చెప్పి అనుకుంటారు. అలా కాకుండా మీరు ఇవి కూడా కరెక్ట్గా చేసుకొని నమ్మకంతో చేయండి. నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను, ఏ పనైనా సరే కొంచెం లేట్ అయిద్ది. మనం తిన్న ఫుడ్ అయినా సరే మనకు ఒంటికి పడతానికి కొంచెం టైం పట్టిద్ది. అట్లా కొన్ని తొందరగా అవ్వచ్చు, అది షాకింగ్, అది ఒక్కొక్కసారి లక్ అనమాట. కానీ మనకి రిజల్ట్ అనేది మాత్రం పక్కా. మనం నమ్మకంతో చేయాలి పూర్తిగా. ఒక్కొక్కసారి కొంచెం లేట్ అయ్యింది, ఎందుకంటే అవతల వాళ్ళు మొండోళ్ళు దిగి రావాలంటే కొంచెం టైం పట్టిద్ది. అసలు వాళ్ళు దిగి రావటమే మనకు గొప్ప అనమాట. కాబట్టి కొంచెం టైం పట్టిద్ది, కొంచెం ఓపికతో మీరు వెయిట్ చేయండి.
మీరు ఒక ఆదివారం రోజు కానీ ఒక అమావాస్య రోజు కానీ చూసుకొని మొదలు పెట్టుకోండి ఈ పరిహారం చేయటము. మీరేం చేస్తారంటే ఒక గ్లాస్ తీసుకోండి, ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ నిండా వాటర్ తీసుకోండి. మీరెప్పుడు ఈ పరిహారం నైట్ చేయాలి. ఎప్పుడైనా ఈ పరిహారం అనేది పగలు చేయకూడదు, సాయంత్రం పూట చేయాలి. మీరు సాయంత్రం కొనుక్కునేటప్పుడు ఒక గ్లాసు నీళ్లు తీసుకొని ఆ గ్లాసులో 8 నల్ల మిరియాలు వేయండి. తెల్ల మిరియాలు కాదు, నల్ల మిరియాలు ఉంటాయి కదా, 8 నల్ల మిరియాలు వేయండి. ఆ 8 నల్ల మిరియాలు వేసేసి మూత పెట్టేసేసి మీరు కొనుక్కోండి. ఇంకా ఆ గ్లాసుని మీరేం చేస్తారు, మీ మంచం కింద పెట్టుకోండి. పిల్లలు దొల్లించకుండా, మీ కాళ్ళు తగలకుండా కొంచెం లోపలికి అట్లా మీ మంచం కింద పెట్టుకోండి. ఆ గ్లాసుని 8 నల్ల మిరియాలు వేసిన గ్లాసుని అలా పెట్టుకొని మీరేం చేస్తారంటే ఇంక నిద్రపోయి లేచిన తర్వాత, ఉదయం లేచిన తర్వాత ఏం చేస్తారు, చక్కగా స్నానం చేసిన తర్వాత, మీ పనులన్నీ పూర్తి చేసుకొని స్నానం చేసిన తర్వాత ఆ గ్లాసులో ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి నల్ల మిరియాలు తీసుకొని ఆ గ్లాసులో నీళ్ళు ఏం చేస్తారు, ఏదన్నా చెట్టుకు పోయండి. ఆ గ్లాసులో నీళ్ళు చెట్టుకు పోసేసి ఈ 8 నల్ల మిరియాలు ఉంటాయి కదా, నీళ్ళల్లో నుంచి తీసిన నల్ల మిరియాలు, వాటిని ఏం చేస్తారు, ఒక ప్రమిద తీసుకోండి. ఒకటి మట్టి ప్రమిద ఉంటుంది కదా, ఆ మట్టి ప్రమిద తీసుకొని ఈ 8 నల్ల మిరియాలను శుభ్రంగా నీళ్లు కొంచెం అట్లా తుడిచేసేసి ఒక క్లాత్లో వేసేసి నీళ్లు తుడిచేసేయండి. ఇంక చక్కగా మామూలుగా డ్రైగా వస్తాయి. దాంట్లో మీరేం చేస్తారు, ఒక కర్పూరం బెల్లేసి వాటిని అగ్గిపుల్ల పెట్టి వెలిగిస్తే చక్కగా కర్పూరం బెల్లతోటి మనకి ఆ నల్ల మిరియాలు అనేవి చక్కగా బూడిదవుతాయి. ఒక కర్పూరం తాగిపోతే ఇంకో కర్పూరం వేసుకోండి, ఇబ్బంది అయితే ఏమి లేదు. ఇలా మీరు 41 రోజులు చేయాలి. ఇలా 41 రోజులు చేయండి, మీకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. రిజల్ట్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి మీరు ఫోన్ ఎత్తరు అని అనుకున్న వాళ్ళు స్వయంగా వాళ్ళంతటా వాళ్ళే ఫోన్ చేస్తారు, వాళ్ళంతటా వాళ్ళే మెసేజ్ చేస్తారు, వాళ్ళంతటా వాళ్ళే మిమ్మల్ని కదిలిస్తారు. ఇలా 41 రోజులు చేయండి. ఇది ఒక పరిహారం. ఇంక రెండో పరిహారం వచ్చేసేసి మీరేం చేస్తారంటే 21 నల్ల మిరియాలు తీసుకోండి. నల్ల మిరియాలు 21 తీసుకోండి. అవి తీసుకొని ఒక వైట్ పేపర్ తీసుకొని అవి ఆ పొట్లంలో వేసేసి, ఆ పేపర్లో వేసేసి ఒక పొట్లంలాగా కట్టేసేసి ఆ 21 నల్ల మిరియాలను మీరు కొనుక్కునేటప్పుడు మీ దిండి కింద పెట్టుకోండి. ఒకవేళ అది చేయలేకపోతే ఇదైనా చేసుకోండి, దీనికి కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఆ పొట్లం, ఆ 21 నల్ల మిరియాల పొట్లాన్ని మీ దిండి కింద పెట్టుకోండి. అట్లా 21 రోజులు చేయండి. 21 రోజులు చేసి ఇంక తీయకూడదు, ఈ నల్ల మిరియాలు దీనికి తీయకూడదు. ఆ పొట్లం అంతే ఉంచేసేయాలి. 21 రోజులు పొట్లం దిండి కిందే ఉంచేసేయాలి. దీనికి రోజు తీసి కాలవటం అట్లా దానికిలాగా ఉండదు. ఇక 21 నల్ల మిరియాలతో మనకు పని అయిపోయిద్ది. అట్లా 21 రోజులు ఆ నల్ల మిరియాల పొట్లం దిండి కింద ఉంచుకొని 22వ రోజు ఆ 21 నల్ల మిరియాలను ఇట్లాగే ఒక మట్టి ప్రమిదలో వేసుకొని ఒక కర్పూరం బెల్లేసి వాటిని బూడిద చేసేయండి. ఆ బూడిదని మీరు ఎక్కడన్నా పారే నీళ్ళల్లో కానీ లేకపోతే షింకులో ఆ బూడిద పోసేసేసి నీళ్లు తిప్పేసేయటం కానీ ఇట్లా చేయొచ్చు. ఇట్లా చేయటం వల్ల మనకు ఆ దోషం అంతా పోయిద్ది అనమాట. మీరు ఆ పని చేసే ముందర, ఆ సంకల్పం చేసే ముందర చెప్పుకోండి, మేము కోరుకున్నటువంటి వ్యక్తి మా దగ్గరికి రావాలి, మమ్మల్ని అర్థం చేసుకోవాలి, మేము అతన్ని వదిలిపెట్టి మేము ఉండలేము, భార్య అయితే నా భర్త మారాలి, నా భర్త వేరే వాళ్ళకల్లి చూడకూడదు, నా భర్త తాగుడు మానాలి, నా భర్త పరాయి ఆడవాళ్ళకల్లి చూడకూడదు, మా విలువ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలా టార్చర్ పెడతారు వీళ్ళు, మాటల స్టేజి దాటిపోతారు. మనల్ని వాళ్ళు ఎలా చూస్తారంటే ఆ టైంలో ఒక పురుగుల కన్నా కూడా హీనంగా చూస్తారనమాట. మన మాటకు విలువ ఉండదు, మన పనికి విలువ ఉండదు, మనం ఏడుస్తున్నా పట్టించుకోరు, మనం చచ్చిపోతున్నా కూడా పట్టించుకోరు. అంత కళ్ళు మూసుకుపోయి ఉంటాయి అన్నమాట వాళ్ళకి. అలాంటి వాళ్ళకి మరి మాటలు వినే స్టేజ్ లేనప్పుడు మరి చేసేదేముంది, మరి మన ప్రయత్నం మనం చెయ్యాలిగా. కానీ ఇలాంటి వాటికి మంచి రిజల్ట్ ఉంటుందని మనకు తంత్ర శాస్త్రంలో, పరిహార శాస్త్రంలో చక్కగా చెప్పబడింది. పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి మాటలు అన్నమాట. కాబట్టి నమ్మకం ఉంచి ఈ 2 పరిహారాల్లో మీకు ఏది ఈజీగా ఉంటే అది చేయండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిజల్ట్, ఏది తీసేయటానికి లేదు. దేని రిజల్ట్ అనేది దానికి ఉంటుంది. అలా మీరు ఏదో ఒకటి మీకు వీలుగా చూసుకొని ఒక ఆదివారం రోజు కానీ ఒక అమావాస్య రోజు కానీ అట్లా ఏదో ఒక రోజు మొదలు పెట్టుకోండి. ఇలా చేసుకుంటే మాత్రం ఈ 2వ పరిహారం కూడా 21 రోజులు చేయాలి. 22వ రోజుకు మీకు రిజల్ట్ అనేది వచ్చింది. 22వ రోజు అది కాల్చి బూడిద చేయండి. మంచి అద్భుతమైనటువంటి మిరియాల పరిహారాలు, నల్ల మిరియాల పరిహారాలు. ఇక మీకు తిరుగుండదు. మీకు ఎటువంటి సందేహంతో చేయొద్దు, నమ్మకంతో చేయండి. మీరు ఇష్టపడే వ్యక్తులు, మీరు కోరుకున్న వ్యక్తులు ఎక్కడున్నా సరే వచ్చి వెతుక్కుంటా మీ దగ్గరకు వస్తారు, మీ మాట వింటారు, మీరు చెప్పినట్లుగా చేస్తారు. అందులో ఎటువంటి సందేహము లేదు.
ఖచ్చితంగా నమ్మకంతో చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ చేయండి, కింద నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.